అందరికీ నమస్కారం। ఈ వీడియోని న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లేడర్లు, న్యాయ విద్యార్థులు వగైరా ఈ యొక్క కోర్టుల సిస్టంతో సంబంధించిన అందరూ చూడాలని నా విజ్ఞప్తి। ఎందుకంటే ఇటువంటి వీడియోని మీరు గతంలో ఇంతకుముందు చూసుండకపోవచ్చు। ఈ న్యాయవాదుల యొక్క అపాయింట్మెంట్ గురించి ఒక దుస్సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఆచారంలో ఉన్నట్టు నాకు ఈ మధ్యనే తెలిసింది। ఆ దుస్సాంప్రదాయం ఏంటంటే అధికార పార్టీ ఎవరైతే ఉంటుందో ఆ అధికార పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ చెందినటువంటి న్యాయవాదులు ఈ గవర్నమెంట్ ప్లేడర్లుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అపాయింట్ అయిపోతూ ఉంటారు। ఏ కాంపిటీషను లేదు, ఏ సెలక్షన్ ప్రాసెస్ లేదు, జస్ట్ వాళ్ళకి నచ్చితే చాలన్నమాట। దీన్ని ఆర్బిటరీ సెలక్షన్ ప్రాసెస్ అంటారని అందరికీ తెలుసు, న్యాయవాదులందరికీ। ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినా కానీ ఏ ఇతర న్యాయవాదులు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు। ఇది ఆర్టికల్ 16కి విరుద్ధం, ఆర్టికల్ 15కి విరుద్ధం, ఆర్టికల్ 14కి విరుద్ధం। అందువల్ల ఈ ఆర్టికల్ 16, 14 అండ్ 15లకు విరుద్ధమైనటువంటి ఈ దుస్సాంప్రదాయాన్ని మనం వెంటనే ఖండించాలి। ఇప్పుడు హైకోర్టు బార్కు కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి। ఎన్నో సంవత్సరాల నుంచి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి। ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇతర మెంబర్లు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ ఈ దుస్సాంప్రదాయాన్ని ఎవరు ఖండించడం లేదు। ఇప్పుడు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్కి కంటెస్ట్ చేస్తున్నటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇతర పోస్టులకి అప్లై చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి। ఈ దుస్సంప్రదాయాన్ని మీరు ఎలా ఖండించబోతున్నారు, ఎలా స్టాప్ చేయబోతున్నారు, న్యాయవాదులందరికీ సమాన అవకాశాలని మీరు ఎలా కల్పించబోతున్నారో తెలియచేయాలి। ఇదే నా విజ్ఞప్తి। ఈ విషయంపై నేను కొంతమంది ఈ లీగల్ సెల్కి చెందినటువంటి కొన్ని పార్టీల వ్యక్తులతో మాట్లాడితే, మేము పార్టీకి జెండాలు మోసాము, చెమటలు కార్చాము, రక్తాన్ని చిందించాము అని చెప్తూ ఉంటారు। మీరు పార్టీకి పనిచేస్తే పార్టీలన్నీ ఉండేది ప్రజాసేవ కోసం। మీరు పార్టీకి పనిచేశారంటే ప్రజాసేవ చేసినట్టు। ప్రజాసేవ అంటే మీరు స్వచ్ఛందంగా చేసిందనమాట। అట్లా స్వచ్ఛందంగా చేసిన దానికి ఏమీ ఆశించకూడదు। భగవద్గీతలో చెప్పినట్టు నిష్కామ కర్ములై నన్ను సేవించిన వారికి మోక్షం కలుగుతుంది అంటారు। అట్లా మీరు నిష్కామ కర్ములై మీ పార్టీల కోసం పనిచేయాలి। మీ నాయకుడిని మీరు అభిమానించి ఆ పార్టీల్లో ఉంటారు, లేదంటే మీ పార్టీ సిద్ధాంతాలని మీరు గౌరవించి అభిమానించి ఆ పార్టీల్లో కొనసాగుతూ ఉంటారు। మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిష్కామ కర్మలై పనిచేస్తూ ఉంటారు। అట్లాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ నుంచి ఏం ఆశించకుండా ఇంకా వాళ్లే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు। అట్లనే మీరు కూడా మీ పార్టీలకి పనిచేయండి, అంతేగాని గెలిచాక మాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళ చేత రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయించొద్దు। ఎందుకంటే ఏ రాజ్యాంగ విరుద్ధమైన పని జరిగినా, ఎటువంటి అపాయింట్మెంట్లు జరిగిన రాజ్యాంగ విరుద్ధంగా ఇంక నుంచి నేను కూడా ప్రశ్నిస్తాను। అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చాలా ఎంబరేస్ అవుతారు। అందువల్ల మీ నాయకుల్ని ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు। వాళ్ళు హాయిగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించేలా మీరు వారికి తగిన సలహాలు ఇవ్వండి। ఇది నా విజ్ఞప్తి పార్టీల లీగల్ సెల్ వాళ్ళందరికీ కూడా। ధన్యవాదాలు।